హై వ్యూవర్స్. ఈరోజు దిల్ రాజు ఇంటి మీద, ఆఫీస్ మీద ఐటీ దాడులు. దిల్ రాజు కూడా ఆయన బంధువుల ఇళ్ళ మీద కూడా. సోషల్ మీడియాలో కొంతమంది మిత్రులు సరదాగా ఫన్నీగా ఏం పోస్ట్ పెట్టారంటే, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, సంప్రదించండి 9966511144. మొన్న శంకరు, రామ్ చరణ్ మొత్తం ఊడ్చుకుపోయారు, ఇంకేముంది దిల్ రాజు దగ్గర, ఎందుకు ఐటీ దాడులు చేస్తారని చెప్పేసి పెట్టారు. దాని మీనింగ్ ఏంటి? గేమ్ చేంజర్ సినిమాతో దిల్ రాజు ఒక్కసారి అప్పులు ఉబ్బులో కూరుకుపోయాడు, ఏకంగా 200 కోట్లు 300 కోట్ల లాస్ అని చెప్పి. అయితే అదే మూమెంట్లో బుల్లిరాజు కాపాడాడు, అదే మూమెంట్లో వెంకటేష్ కాపాడాడు, అదే మూమెంట్లో అనిల్ రావిపూడి కాపాడాడు అని చెప్పేసి మరలా పోస్టులు. సంక్రాంతికి వస్తున్నామండి. సినిమా నిన్న ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది, 2,44,000 టికెట్లు దిగాయి. సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఎమర్జెన్సీ మన కంగనా రనౌత్ ఉంది, హార్డ్లీ 63,000 టికెట్లో ఎంతో అంతే. అంటే పాన్ ఇండియా మూవీలు కాదు, లోకల్ మూవీలు కాదు, అసలు సంబంధమే లేదు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అనేది ఇది లేకుండా ఇండియా మొత్తం మీద అద్భుతమైన రీతిలో సంక్రాంతికి వచ్చే సినిమా దుమ్ము దులిపేస్తుంది కలెక్షన్స్. ఇప్పటికే ఇండియాలో నాన్ బాహుబలి అన్నప్పుడు మన తెలుగు సినిమాలకు సంబంధించి అలా వైకుంఠపురంలో రికార్డు ఉంది అల్లు అర్జున్ పేరిట. ఎలా వారం రోజుల్లో 180 కోట్లు వచ్చాయి. సంక్రాంతికి వస్తున్న వచ్చేసి ఏకంగా 6 రోజుల్లో 180 కోట్లు వచ్చేసాయి. ఈ రికార్డులు మొన్న సక్సెస్ మీట్లో దిల్ రాజు తమ్ముడు, ఐ థింక్ శిరీష్ అనుకుంటా, ఆయన ఎప్పుడు మాట్లాడంట మొన్న ఓపెన్ అయ్యాడు. ఎందుకంటే మనసులోని బాధ అండ్ కృతజ్ఞత, అరే ఈయన వల్లే మేము ఇలా ఉన్నాను. సో అనిల్ రావిపూడి సంబంధించి చెప్పాడు. ఫస్ట్ మూవీ వచ్చేసి ఏంటి, పటాస్ కదా, ఎన్టీఆర్ ఆర్ట్స్ వాళ్ళు. సో ఆ సినిమాకి సంబంధించినప్పుడు హరి ఎవరైతే ఉన్నారు ప్రొడ్యూసర్ అండ్ మెయిన్ పర్సన్ చూసుకునే అతనికి థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే అనిల్ రావిపూడిని వాళ్ళు డైరెక్ట్గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత మా కాంపౌండ్లోకి వచ్చినప్పుడు అనిల్ రావిపూడి ఇక మేము బయటికి వెళ్ళనివ్వట్లేదు అండ్ మేము కూడా నచ్చినందుకు ఆయన మాతోనే ఉంటున్నాడు. దట్ మీన్స్ మేము ప్రొడ్యూసర్లు, ఆయన డైరెక్టర్ అన్నట్టు. అలా ఇదిగో మేము బావిలో పడ్డాం, ఇక పైకి రాలేమనుకున్నప్పుడు నేనున్నానండి మీరు రెండని పైకి లాగాడు అనిల్. మేము ఇక నష్టాలు కూరుకుపోయాం, మీకు బాగైందిరా అని ఎవరైతే మా మీద ఏడుస్తున్నారో వారందరికీ బుద్ధి వచ్చేలాగా చేస్తూ మమ్మల్ని ఎప్పటికప్పుడు నిలబెడుతున్నాడు అనిల్ అంటూ, గేమ్ చేంజర్తో ఎంతైతే నష్టపాలయ్యారో, నష్టాలకి వాళ్ళు లోనై ఉన్నారో 100 కోట్లైనా, ఈ సంక్రాంతికి వస్తున్నంతో అవన్నీ కూడా రికవర్ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పేశారు. డైరెక్ట్గానే చెప్పేశారు. అదే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరగడానికి కారణం. మీకు అర్థమవుతుందా? రామ్ చరణ్ కాదు కారణం. దట్ మీన్స్ రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ కాదు, మన వెంకటేష్ మూవీ సంక్రాంతికి వస్తున్న కారణం. అండ్ బుల్రాజు భయంకరంగా వైరల్ చేస్తున్నారు ఆ పిల్లోడు అయితే. అండ్ ఆ పిల్లోడిని మెచ్చుకోవాలి, చాలా తెలివిగా మాట్లాడుతాడు, పద్ధతిగా మాట్లాడు, వినమ్రంగా ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులకి నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే అంత చక్కగా పెంచాను ఆ పిల్లోడిని. సినిమాలో ఓటీటీ చూసి చెడిపోయినటువంటి ఒక పిల్లోడు ఎలా మాట్లాడతాడు ఏంటని చెప్పడం కోసం, ఒక మెసేజ్ కోసం నా క్యారెక్టర్ డిజైన్ చేసిన అలా మాట్లాడాను తప్ప, తప్పండి పెద్దవాళ్ళని బూతులు మాట్లాడొద్దు, అలాగే పిల్లలతో కూడా బూతులు మాట్లాడొద్దండి, పిల్లలు అసలు బూతులు మాట్లాడకూడదండి అని ఆ పిల్లోడు చెప్పేశాడు. సో గుడ్ మెసేజ్ కదా. తెలుగు సినీ ఇండస్ట్రీలో సో కాల్డ్ హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్స్ ఎవరు కూడా ఏ రోజు కూడా సినిమాలో వాళ్ళ క్యారెక్టర్కి సంబంధించి బయటకు వచ్చి అది సినిమాలో అలా చెప్పాను తప్ప బయట అలా ఉండకూడదని ఎవరు చెప్పిందిరా? క్షమాపణ చెప్పింది పిల్లోడు చెప్పాడు. వాళ్ళ అమ్మని చెప్పించారా, ఈ పిల్లోడు చెప్పాడు అనేది ఇక వాళ్ళకి తెలియాలి. సో ఈ బుల్రాజ్ క్యారెక్టర్ కూడా ఇప్పుడు ఏమైంది, బాగా వైరల్ అవడంతో ఆ సీన్స్ అంతా చూసి నవ్వుకుంటూ ఉండటంతో చక్కగా ఫ్యామిలీస్ సినిమాలకు వెళ్తా ఉన్నారు. దాంతో కలెక్షన్స్ రేంజ్లో ఐఎమ్ షూర్ అండి, బాహుబలి, పుష్ప అన్న తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఖచ్చితంగా ఇదే ఉంటుంది. మీరు అనొచ్చు RRR ఉంది, సలార్ ఉంది, ఉన్నాయి కదా. నేనేమంటే పాన్ ఇండియా అన్నప్పుడు అది వేరు, ఓవరాల్ ఓన్లీ లోకల్ మూవీ మంది అనుకున్నప్పుడు అది వేరు. సో ఇలా చూసుకుంటూ ఉంటే సంక్రాంతి వస్తాం దుమ్ము లేపేస్తుంది. ఆ కలెక్షన్ సంబంధించి ఏవైతే రికార్డులు బయటకు వస్తున్నాయో ఆ వేలోనే వీళ్ళు వెళ్ళి ఈ రకంగా ఐటీ వాళ్ళు దాడులు చేయటం. ఇక అనిల్ రావిపూడి గొప్పదనం చెప్పుకోవాలి. ఇక్కడ అనిల్ రావిపూడికి సంబంధించి సెపరేట్ వీడియో ఇవ్వాలి, బట్ ఇందులోనే మెన్షన్ చేస్తున్నా. సినిమాని 72 రోజుల్లో కంప్లీట్ చేశాడు. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేద్దామేంటి ముందు మొత్తం చెప్పేసి దాని దగ్గర డేట్స్ తీసేసుకొని కంప్లీట్ చేసేసాడు. అండ్ ఓవరాల్గా మొత్తం నిడివి 2 గంటల 27 నిమిషాలు వచ్చిందంట. దానిలో కట్ చేసిన ఎంత అంటే 5 నిమిషాలు. సో 2 గంటల 22 నిమిషాలు బొమ్మ. అంటే గతంలో వచ్చేసి రీల్స్, ఇప్పుడు వచ్చేసి ఏంటి డిజిటల్. అయినా సరే
అవసరం లేదండి, ఏది అవసరమో అది బౌండెడ్ స్క్రిప్ట్ అండ్ ఎక్స్ట్రాడినరీ వేలో రాసుకున్నటువంటి సీన్స్ రిమైనింగ్ అన్ని ఎవరి క్యారెక్టర్ ఏంటి మొత్తం ముందే చెప్పుకోవటం. వన్స్ షూటింగ్ వెళ్ళామా టకటక చేసామా అవుట్పుట్ బయటకు వచ్చిందా లేదా. ఇక ప్రమోషన్ అన్నప్పుడు సోషల్ మీడియాని ఉపయోగించుకోవడంలో అనిల్ రావిపూడి బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు. మనిషి కూడా కుర్రాడే, మన ఇండియాలో 40 years వచ్చిన కుర్రాడే, 45 వచ్చిన కుర్రాడే, 50 దాటితే పెద్దవాళ్ళు అన్నట్టు. సో నాకు తెలిసి అనిల్ రావిపూడి బిలో 40 నాకు తెలిసి అయితే. సో అలా తీసుకున్నా సరే తనకున్నటువంటి నాలెడ్జ్ ఎక్స్ట్రాడినరీ పెట్టాడు. ఐ థింక్ అతను ఇంజనీరింగ్ చేసినట్టున్నాడు. సోషల్ మీడియాని బ్రహ్మాండంగా వాడుకున్నాడు. టీవీలకి ఇంటర్వ్యూలు, యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇలా ఇస్తూ అద్భుతంగా మధ్య మధ్యలో వచ్చేసి కొన్ని లీడ్స్ ఇచ్చాడు. అన్ని కలగలిపి ఏమైంది, ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని చెప్పేసి అంతా వెయిట్ చేశారు, చూశారు, సూపర్ అందరూ అన్నారు, గెలిచాడరా మళ్ళీ అనిల్ అని చెప్పేసి అన్నారు. సో అలా సోషల్ మీడియాని వాడుకొని ప్రమోషన్ చేశాడు సులభంగా తక్కువ డబ్బుతో. అండ్ హీరో హీరోయిన్లకు సంబంధించేసి సినిమా ప్రమోషన్ చేయాలని చెప్పేసి ముందే మాట్లాడుకొని దాని దగ్గర ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అప్పుడు కావచ్చు, లేదన్నప్పుడు ఓవరాల్గా అనుకున్నప్పుడు 1-2 ఇంటర్వ్యూలు అన్నప్పుడు బ్రహ్మాండంగా ఇచ్చున్నాడు. అండ్ వన్స్ సినిమా వచ్చిన తర్వాత తిరుగులేని విజయం సాధించింది. గేమ్ చేంజర్ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు అవడంతో గేమ్ చేంజర్కి ఉన్నట్టు కొన్ని థియేటర్లు తీసి సంక్రాంతికి వస్తున్నాకి ఇవ్వడంతో కలెక్షన్స్ పెరిగాయి. అండ్ ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ అనిల్ రావిపూడి ఇంకా మెచ్చుకోవాల్సింది ఏంటంటే తాను మొన్న శంకర్ గురించి ఇండైరెక్ట్గా ఒక మాట అన్నాడు. గేమ్ చేంజర్ మూవీ గురించి చెప్పలా. ఓవరాల్గా ఏమన్నాడంటే ఒక డైరెక్టర్ అనేవాడు ప్రొడ్యూసర్ మేలు కోరుకోవాలి. ఒక డైరెక్టర్ అనేవాడు హీరో హీరోయిన్లకు సంబంధించి వారు ఈ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుతారు అండ్ ఎంత బడ్జెట్ పెడతాం ఆ బడ్జెట్ వచ్చేసి న్యాయం చేయగలమా లేదా, వన్స్ కలెక్షన్స్ వచ్చినప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటే మనం మొదటి రోజు ప్రొడ్యూసర్ చెప్పినటువంటి మాట నిజమైందా లేదు ఇవన్నీ చూసుకోవాలని చెప్పాడు. అలా సంక్రాంతికి వస్తాం చెప్పాడు, చేసి చూపించాడు. అలా ఓవరాల్గా అన్నప్పుడు ప్రొడ్యూసర్గా మెసేజ్ ఇచ్చాడు, డైరెక్టర్గా మెసేజ్ ఇచ్చాడు, హీరో హీరోయిన్గా మెసేజ్ ఇచ్చారు. ఓవరాల్గా అన్నప్పుడు ఒక తెలుగు సినీ ప్రేక్షకుడు ఏం కోరుకుంటాడు ఏంటన్నది చెప్పాడు, చేసి చూపించాడు. ఈరోజు సక్సెస్ సాధించాడు. అంతమంగా దిల్ రాజుకు మరలా కలెక్షన్స్ కుప్పల డబ్బులు వస్తాయని చెప్పేసి తెలియటంతో ఐటీ అధికారులు దాడులు చేస్తా ఉన్నారు. ఐఎమ్ షూర్ దిల్ రాజు కరెక్ట్నే ఉండడం నేను అనుకుంటున్నా. ఐటీ దాడులు చేసిన ఒకవేళ ఏదైనా కొంచెం లెక్కలు అటు ఇటు అని ఉన్నా వాళ్ళ ఆడిటర్లు రిమైనింగ్ వాళ్ళు ఖచ్చితంగా లెక్కలు టాలీ చేసేసి ఏ ఇబ్బంది ఏం లేదండి ఫైనల్ చేస్తారని అయితే అనుకుంటూ ఉన్నా. మొన్న నిజంగా అండి దిల్ రాజు అండ్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు ఆ బాధ వాళ్ళ కళలో చూసా. నిజంగానే మన సమాజంలో ఎలా ఉంటారంటే ఒకడు బాగుపడుతున్నాడరా అన్న, ఒక డబ్బు సంపాదించుకున్నాడరా అన్న, ఏదో తెలియని అసూయ అండి. అరే ఊరిలో ఉన్నటువంటి ఒకడు సైతం దిల్ రాజు గౌడ్కి సంబంధమే లేదు, వాడు కూడా దిల్ రాజు ఇష్టం మాట్లాడతాడు. ఏంటంటే అంటే దాన్ని టికెట్ రేట్లు పెంచారు గేమ్ చేంజర్కి, అన్ని 100 కోట్లు అవసరమా, ఆ పాటకి 75 కోట్లు అంటే ఎందుకు ఏంటి అది ఇదే. సరేరా బాబు తీసాడు, అయితే ఏంటంటే కుప్పల డబ్బులు ఉన్నాయి వాడి దగ్గర, అద్దని ఇదే అని సినిమా పోగానే ఇది మంచిగా ఏమంత ఇది సామి. పాపం అన్న వాళ్ళ తమ్ముడు అదే చెప్పాడు శిరీష్, ఎంతమంది ఎన్ని రకాలుగా ఆనందించారో మేము కింద పడ్డప్పుడు, కానీ మమ్మల్ని పైకి లేపడు అనిల్ థ్యాంక్స్ చెప్తుందని చెప్పేసి అన్నాడు. సో ఐటీ దగ్గర దాడులు వెనకున్నది కూడా అనిల్ యొక్క సక్సెస్ అనే నాకైతే అనిపిస్తా.